గమ్మతి వార్తలు ఇక మరి అందరికీ శరాది పిడిగారు ఇక మరి మీ నర్సీతాత మెహిదీపట్నం కడ మీద అడుగు పెట్టిండు మరి మెహిదీపట్నంలో మరి ఏం నడుస్తుంది ఏం కదా ఇక్కడ రాజకీయం ఎటు మలుతుంది ఇక మరి తీరా పండుగ దగ్గరకు వచ్చింది పార్లమెంట్ పండుగ చెప్పినా ఎటు సంవత్సరం కాదు రేపు గారెడు మొత్తం పార్లమెంట్ పండుగ గట్ల ఓటు ఎక్కడ వేస్తావు ఈ సంవత్సరం ఎట్టుంది మంచిది అట్లనే ఇక లెవెల్ నడుస్తుంది ఇక 10 రూపాయలు 5 రూపాయలు మిగులుతుంది చేస్తాం ఇంకేం లేదు ఇక అంతేనా అంతే మరి ఎట్లా రేపు పండుగ చేస్తావు ఓట్ల పండుగ అదే చేస్తాము ఇళ్ళకి 10 రూపాయలు మిగిలితే అదే తింటే అదే చేస్తాం కాదు ఇప్పుడు గారెడు మొత్తం మరి ఏం కాదు ఇంకా ఓట్ల పండుగ గాలి బీజేపీ కాంగ్రెస్ బిఆర్ఎస్ బలం దేనికుంది కదా బిఆర్ఎస్ ఉంది మరి అది బిఆర్ఎస్ మరి పైసలు వచ్చినాయి బిడ్డ పెళ్లి చేసిన పైసలు వచ్చిన నాకు కళ్యాణ్ లక్ష్మా ఇప్పుడు ఓట్ల పండుగ దగ్గర పడేది ఇక్కడ మెహిదీపట్నంలో గాలి ఎక్కువ ఎవరికి ఏ పార్టీకి ఉంది ఇక్కడ కదండి బాలాపూర్ బాలాపూర్ అయితే ఏం పిల్లగా పట్టే తెలంగాణగా ఈ మరి ఎట్లా ఉంది ఈసారి పండుగ మరి ఏది మెజార్టీ ఉంది ఏది కిందికి పోతుంది ఏది పైకి పోతుంది ఏది వండుకుంటుంది మెజార్టీ అంతే ఇప్పుడు కాంగ్రెస్ కు బాగా ఇస్తున్నారు మెజార్టీ కానీ తెలంగాణ కూడా చాలా పనులు మంచిగా చేసింది తెలంగాణ కేసీఆర్ కూడా మంచిగా చేశారు కదా కేటీఆర్ సార్ మంచిగా చేసినారు మంచిగా చేసిన పిల్లగాని మరి ఎందుకు పక్కేసి పని పెట్టిన చిన్న మిస్టేక్లు సార్ చిన్న మిస్టేక్లు లీడర్లు చేసినాయి చిన్న కార్యకర్తలు చేసినాయి చెప్పే మనది ఎక్కడ సంసారం ఎట్టండి ఇక్కడనే హైదరాబాద్ మరి ఎట్టండి సంసారం ఎట్టండి బాగుంది మరి పండుగ వస్తుందా ఓట పండుగ మరి గాలి మలుపుతావు ఇక్కడ ఏం లేదు ఎవరికి కేసు లేదు అట్లా వీడు పైసలు ఇస్తాడు వాడు పైసలు ఇవ్వడానికి ఓటేయాలి పైసలు ఇవ్వడానికి ఓటేయాలి పైసలు ఇష్టం ఓటేస్తాడు అంతే మళ్ళీ అసలైన ఓటు అది అది కాదా అదే తిన్నవాడు ఉండో కల గుంజాలే లేదని కోటేయాలంటావు లేదు అసలు పైసలు ఇవ్వడానికి ఓటేయాలి అది మొగతనం వా రాజమోగతనం పైసలు ఇచ్చి చెప్పినా నీ సంవత్సరం పెట్టింది మొత్తం లేదా తెలుగు రాదు కోర్సా పార్టీ వచ్చా ఇద్దరు ఇది గట్టిదే ఇది శిరసన ఏం కాదు మెహిదీపట్నంలో ఏ పార్టీకి బలం ఉంది ఉంటున్నా బలం బలం జల తాకత ఇద్దరు కోసా పార్టీ ज्यादा ताकत बीआरएस बीजेपी कांग्रेस కాంగ్రెస్ आता इधर అంతేనా మెహిదీపట్నంలో గాలి ఎక్కువ ఎవరు నడుస్తుంది ఊపు ఏ పార్టీ ఉంది యాక్టివిటీలు ఏం లేదు కష్టం చేయాలి బతకాలి అంతే అది ఉన్నదేనా కానీ ఇప్పుడు ఓట్ల పండుగ వస్తుంది కాబట్టి మరి రాబోయే రోజుల్లో దేశ ప్రధాని ఎవరు కావాలనుకుంటున్నావు నువ్వు మోదీ మరి గడ చెప్పు రాదు నువ్వు రాపిలా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మీ ఆడవాళ్ళకు పిరి బస్సు పెట్టింది తల్లి మంచిగా అనిపిస్తుందా అంతేనా ఇక నీకేందన్నా దొరసారి మంచిగా ఇటు అమ్మగారు ఇరికి అంతేనా ఎక్కడ మంచిగా రావచ్చు మరి కరెంట్ బిల్లు సెటప్ అంతా మంచిగా నడుస్తుందా అన్ని మంచిగా కథం ఈసారి ఎక్కడ మరి ఓటు చూద్దాం అమ్మో నీ సకదరం చదవకుండా మంచి పిరి బస పోతుంది అది ఇంకా చూస్తుందా ఇంకా ఇప్పుడు 5 ఏళ్ళు కావాలి కదా ఆయన 5 ఏళ్ళ దాకా మళ్ళా 5 ఏళ్ళు కావాలి కదా 5 ఏళ్ళా ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయాయి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ దగ్గర పడ్డాయి మే 13 తారీఖు నాడు ఓట్లు దగ్గర పడి బూత్ మీదకి వచ్చినాయి ఏమనుకుంటారు మీ ఊళ్ళో ముందు కాంగ్రెస్ కేసు గట్నే చేస్తారు ఎక్కడ సంగతి సంవత్సరం ఎట్టుంది మంచిగా నడుస్తుంది నడుస్తుంది అమ్మ నీ సాయం ఒక పాట మరి రాదు ఏ పాట ఏహే నీకు వస్తాయి పాటలు రావు అంతేనా అంతే మరి దేనికి మరి ఈసారి దేనికి మరి మళ్ళీ ఓటు ఓటు అందరికి ఎవరికంటే వాళ్ళకి ఎవరికి ఇష్టమో వాళ్ళకి ఇష్టం ఓ లగ్గ సిగ్గుందా నీకేమన్నా సిగ్గు తక్కువ సుఖం ఎక్కువ ఎవడనే ఆందాన్ని ఇస్తాను మనకు ఇష్టమని తప్పది అంటే తెల్లారి లేచి మనకు అసమని చేస్తావు ఎవరు ఏం రూపాయి మనకి ఇవ్వడా ఇస్తాడా అంటే మెహిదీపట్నంలో ఏ పార్టీకి బలం ఉందంటావు నీకు అందాదా అది మనకు తెలియదు ఓట్ల పండుగ దగ్గర పడేది
ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే 6 గ్యారెంటీలు పెట్టినా ఓటు మొత్తం మాకేం మళ్తే వాళ్ళు అంటారు. రామవారు అత్యంత పంపించడము, రాముని మొత్తం బ్రహ్మాండంగా ఊరేగించడము, ఈసారి మేము రామశక్కని పనులు చేసాం అని వాళ్ళు చెప్పగలుగుతారు. మీరు వయసులో ఎంత ఏజ్ మీది లిమిట్ చెప్పండి. మీ ఏజ్ మీరు కొత్తగా అయితే ఎలక్షన్ చూస్తలేరు కదా, రాజకీయం అంటే ఇప్పుడే మీరు కొత్తగా చూస్తలేరు కదా. అంటే మీ సర్వీస్ ప్రకారంగా మీ వయసు ప్రకారంగా ఎన్ని ఎలక్షన్ చూశారు మీరు? అంటే నేను కాదు, నేను కామన్ పీపుల్ గా నాది కాదు, మీరు మీరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు కదా, మీరు ఎప్పటి వరకు మీ సర్వీస్ ప్రకారంగా ఎన్ని ఎలక్షన్ చూశారు? మీరు ఎన్ని ఎలక్షన్లు అంటే అసెంబ్లీయా మొత్తం అసెంబ్లీ 2 చూసిన. ఏం మార్పు చూశారు మీరు దాంట్లో? ఏం మార్పు అంటే ఇప్పుడు అదే పిల్లగా మరి మార్పు కోరుకుంటారు కదా. ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళు రాజ్యం వేరేడు, దొంగలే ఈ దొంగనే ఆడు దొంగనే అంత తెలియదు ఏముంది. రాజకీయం అంటేనే అది కిందది మీద మీదది కింద విన్నావా? మరి ఇంకేముంటుంది కొత్తగా అదే అంటున్నా. దాని గురించి మీ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నా నేను. మరి ఫ్రెష్ ఏమైనా మీరు కొత్తగా చూస్తున్నా పాలిటిక్స్ అడ్మినిస్ట్రేషన్ దాని గురించి మిమ్మల్ని అడిగినాడు. గాలి ఇప్పుడు మెయిపట్నం ఎటుందంటూ ఏం గాలి లేదు మాకు. ఏంటంటే మేము సింపుల్ గా పాలిటిక్స్ పరంగా ఏం లేదు కానీ బతకాలి బస్ అంటే. మెయిపట్నం వల్ల ఇక గాలి అనేది చెప్పలేదు. మనం వాళ్ళ మనస్పర్ధల గురించి మనం ఏం చెప్పగలుగుతాం? మన గురించి అయితే అంతా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీదరించుకుంటుంది. ఏంటంటే ఇక కార్డులు పెట్టి ఆధార్ కార్డులు పెట్టి మొగోళ్ళు ఎక్కడానికి ప్లేస్ లేకుండా లేడీస్ మొత్తం నిండిపోతుంది. మరి మీ మగోళ్ళ సంఘం అందరు కలిసి అడగపోయారు అయ్యా, మరి మా మగోళ్ళ సంఘానికి బస్సు కావాలి అనపోయారు. మరి అందరూ మనకు అపాయింట్మెంట్ ఇవ్వడు కదా ఆయన, మనకు అపాయింట్మెంట్ ఇవ్వడు. ఆడవాళ్ళ రాజ్యమే నడుస్తున్నారు, ఆడవాళ్ళ రాజ్యమే నడుస్తున్నారు. అవును అనమ్మా. ఇప్పుడు కాంగ్రెస్ మంచిగా అనిపిస్తుంది బతుకు. కాంగ్రెస్ అంటే ఎవరు ఎట్లా తీసుకునే దాన్ని బట్టి అంతే తప్ప. మీ ఆడవాళ్ళే కదా మంచిగా అయిందిగా. ఆడవాళ్ళదైతే కొంచెం పూర్ పీపుల్స్ కి అయితే చాలా సేఫ్. అంటే బస్ టికెట్ ఒక దగ్గర నుంచి తీస్తున్నారు, ఇంకో దగ్గర పెట్టిస్తున్నారు, అంతే తేడా, ఇంకేమీ లేదు. అంతే కదా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏమో ఇప్పుడు 90 రోజుల్లో ఏం తెలుసా? అమ్మా ఇది చిన్న సన్న విధంగా అయితే ఇంత టైం పడుతుంది అంటావు. మరి ఇప్పుడు ఎట్లా? మరి ఇప్పుడు పార్లమెంట్ పండుగ ఎట్లా నడుస్తుంది? మరి గాలి ఎవరికి వచ్చాను ఎక్కువ సీట్లు? ఏమో ఇక ఇప్పుడు ఏం చెప్తాం. దేశంలో ఎవరు కావాలి ప్రధాని? రాహుల్ కావాలన్నా మోడీ కావాలన్నా? మోడీ కావాలి. అంతేనా? చెప్పరా మన దగ్గర హైదరాబాదేనా? మరి ఎటు సంగతిరా? మరి పండుగ దగ్గర పడదు కదా ఓట్ల పండుగ. మరి గాలి ఎటు మలుపుతావు? నేనైతే ఇక్కడనే మలుపుతా, కేసీఆర్కే మలుపుతా. కేసీఆర్ కావాలి, మోదీ కావాలి. కేసీఆర్ కావాలి, మోదీ రావాలి. కాంగ్రెస్ వద్దా? వద్దు, కేసీఆర్ సార్ కావాలి. కాంగ్రెస్ పిల్లగా 6 గ్యారెంటీలు పెట్టిందట, రామసక్కదనంగా అమలు చేసిరట. చిన్న ఉన్నప్పటి నుంచి అనుభవం ఉంది నాకు. వద్దు, నాకు కేసీఆర్ సార్ కావాలి. మరి ఆయన మంచిగా చేస్తే మరి మొన్న జనాలు ఎందుకు అనేది పడబెట్టారు? చీటింగ్ చేసేసి ఆయనకు అట్లా పాపం ద్రోహం చేసిరు అంతా. ఊరోళ్ళు చేసిరని వినిపిస్తుంది. ఎట్లా కాంగ్రెస్ అధిష్టమని చెప్పి మలిపేసిండ్రు, మలుపుతా వేసిండ్రు. ఇప్పుడు ఏమి ఇస్తారు? కాంగ్రెస్ ఏమి ఇస్తారు? నువ్వు పోతా మా బుర్ర బుర్ర బస్సులా? ఫస్ట్ సారి పోతున్నా నేను, ఫస్ట్ సారి బస్ లో పోయేది. ఇంతవరకు బస్ ఎక్కనే నేను. వాళ్ళు బస్సులు ఒక్కడే పెట్టిండు. గ్యాస్ అన్నారు, గ్యాస్ ఏమైంది? అది గ్యాస్ కూడా ఏం కానీ పడలేవు. ఇప్పుడు కేసీఆర్ సార్ రావాలి మళ్ళీ. ఈ పిల్లగాడు మొత్తం కేసీఆర్ మీద జీవి పెట్టి పెరిగి బస్సు పెట్టారు. మంచిగా అనిపిస్తుందా? మంచిగా అంతేనా? ఇప్పుడు కోడలికి ఇట్లా దిచ్చా కానీ పోతున్నావా బస్సులో? అయ్యో రామా, మరి ఎట్లా రేపు పండుగ వస్తుందిగా, ఓట పండుగ, మరి ఎటు మతో కానీ అంతేనా? అమ్మ నీకు సాగరంగా నువ్వే పెద్ద మంచి చేతి కొడితే ఎట్ట దాని మీద జీవికి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజలకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది.
మరి అమలు చేయలేదుగా కొన్ని ఆ గ్యాస్ బుజ్జి ఆ జీరో కరెంట్ బిల్లు చెడపడే అయితే ప్రాసెస్ నడుస్తుంది కదా. నడుస్తుందా? అమ్మా చెప్పినా నీ సంవత్సరం పెట్టట్టుంది. మంచిగా ఉందా? మరి పండుగ చేస్తావు ఓట పండుగ చేస్తావు గాలి మలుపుతావు ఇక్కడ కాదు అక్కడ మరి కరీంనగర్ అయితే మరి వచ్చి మెయిన్ పట్టాను మొగోని మా బిడ్డ దగ్గరికి వచ్చిన ఎట్టుంది మీ కరీంనగర్ లో గాలి? అంత సమానం ఉంది. అంతేనా? అంటే దేనికి కాంగ్రెస్ బాగుంది. అంతేనా? బీజేపీ తక్కువ ఉన్నారు కానీ కాకపోతే అంత తక్కువ. ఫ్రీ బస్సు గవర్నమెంట్ పెట్టింది ఇప్పుడు సర్కారు, మంచిగా అనిపిస్తుందా? మంచిగానే ఉంది. అంతేనా? పంచాయతీ కొట్లాట అవుతుందట బస్సు మొత్తం మీ ఆడోళ్ళకే అవుతుందట, నిజమేనా? అంతేనా? తక్కువ చేసేది ఉండే అందులో ఒక సగం చేసేది ఉండే, అందులో తక్కువ చేసన్నా పిరి బస్ చేసేది ఉండే. మొత్తానికి పిరి చేసే ఎక్కడ ఉన్న ఆడవాళ్ళం అందరం వెళ్ళినాం, లోపల ఉన్న ఆడవాళ్ళు అందరూ వెళ్ళారు. మా అందుకని గుద్దుకుంటారు, మా ఆడవాళ్ళు ఎక్కువ అయ్యారు, మగవాళ్ళు తక్కువ అయ్యారు. అయితే నువ్వు అన్నట్టు ఇప్పుడు బస్సులో ఎక్కువ చేయవలసిందే. తక్కువ చేసేసి ఉండే, ఎందుకంటే ఇప్పుడు 100 రూపాయలు ఉన్నా కానీ 50 రూపాయలు టికెట్ చేసేది ఉండే, అట్లా చేసేది ఉండే. కానీ ఇప్పుడు ఒక్కటిసారి మొత్తం ఫ్రీ అన్నందుకు పిల్లలతో సహా అడవులనే వెళ్తుండ్రు మొత్తం. ఇంటి రావే రేవంతయ్యా టికెట్ ఆటో జర సగం ధర ఆట పెట్టు, మొత్తం ఏం ఉత్త పుణ్యానికి కంటే అంతా కలుగుతున్నాడ మొత్తం, అంతేనా? చెప్పిరా ఎట్టట్టుంది సంసారమా? సంసారం ఎట్టట్టుంది? నడుస్తుంది అట్లానే. ఇప్పుడు పార్లమెంట్ పండుగ వస్తుందా, మరి గాలి ఎటు మలుపుతావు? కాదు ఎక్కడ పార్లమెంట్ పోతుంది అక్కడ పోతుంది. అంటే 2 దిక్కులు మొత్తమా ఎట్లా? ఒక దిక్కే ఎటు బీజేపీ కాంగ్రెసా బీఆర్ఎసా? बीजेपी कौन सा पार्टी ज्यादा ताकत है इधर मेदीपट्टनम? मेदीपट्टनम में ताकत पार्टी बोले तो कांग्रेस ही है. कांग्रेस अंते कांग्रेस है. बीजेपी अभ्यर्थी का नाम क्या? अभ्यर्थी का नाम क्या? कांग्रेस जयपाल रेड्डी कुछ नाम है कांग्रेस का बड़ा सीएम उसका है. कांग्रेस ही आता है यहाँ पे सेंटर से, राहुल गांधी, दूसरा कोई भी नहीं आता. अंते सब लोग में मोदी आता ने आया अभी 15 साल कर लिया, बहुत हो गया उसको. अब 10 साल अब इसको चांस है. इन्हें आना मोदी नहीं आता, टेंशन नको लियो. मोदी नहीं आता, कांग्रेस ही आता इधर पूरा दिल्ली से कांग्रेस बैठता सेंटर से. లేచి ఊడ్చుడు సాల్లుడు ముగ్గేసుడు అలుగు వేరు ఇదేనా మీ పని? ఇదే సార్ 5 గంటలకు వస్తున్నాము, 5 గంటలు 5:30కు వస్తున్నాము, 5 గంటలకు పడుతున్నాం, 5:30కు పడతాము. ఒకటి ఎలా ఉంచుకుంటారు, జీతాలు పెడతలే ఏం పెడతలే. గత 3-4 సంవత్సరాల నుంచి పెరుగుతాయని చెప్తున్నారు, పెరుగుతూనే లేవు. కేసీఆర్ ఉన్నప్పుడు 26,000 వేస్తాడు, ఇంతవరకు జీతాలు లేవు ఏం లేవు. మరి ఇప్పుడు ఎవరు మంచిగా అనిపిస్తుంది? అప్పుడు కేసీఆర్ మంచిగా అనిపిస్తుందా, ఇప్పుడున్న రేవంత్ మంచిగా అనిపిస్తుందా? ఒక దిక్కు చూస్తే ఒక కేసీఆర్ మంచిది, ఇప్పుడు రేవంత్ గెలిపించింది వేస్ట్ అయిపోయింది. ఏం చేయాలంటే పిల్ల సర్కారు పెట్టలే సంస్కారం లేక జర సంసారం జర అందిపోతున్న వ్యవహారంతో తల్లాడుతుండ్రు. జర 4 రోజుల పాటు ఓపిక మాట్లాడు. ఒక్క అంటే ఛాన్స్ ఇచ్చినాము, మూడోసారి గెలిస్తే మళ్ళీ ఏం చేయడం అని చెప్పి ఒకసారి ఛాన్స్ ఇచ్చినాము, గెలుస్తాడని ఇచ్చినాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? మాకు ఏమని చేసిందా? మాకు ఏం అమలు చేయలేదు. గ్యాస్ అన్నాడు, గ్యాస్ లేదు, గ్యాస్ అమలు చేయలేడు. 4,000 పింఛన్లు అన్నాడు, పింఛన్లు లేవు ఏం లేవు. 3 నెలల అందరు 2,000 పింఛన్లు వస్తున్నాయి. గ్యాస్ 500 అన్నాడు, అది వస్తలేదు. రైతు బంధు అన్నాడు, అది వస్తలేదు. మళ్ళీ ఏం చేస్తారు? ఎట్లా బతకాలా, ఎట్లా తినాలి, పదాలు వేయాలా, ఇంటికి కట్టుకోవాలా, ఏం చేయాలా, ఏంది కొడుకులు బిడ్డలు ఎట్లా బతకాలా సార్ చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడదు కాబట్టి తర్వాత ఇస్తా ఉంటారు, ఎలక్షన్ అయిపోయినాక ఇస్తారట. మళ్ళీ ఎలక్షన్ అయిపోయినాక ఇస్తా అంటే ఎలక్షన్లు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ కాబట్టి ఆపిండేమో. మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాక ఒకవేళ గెలవకపోతే గెలిచి ఇస్తారేమో, గెలవకపోతే ఏం చేస్తాం? మొత్తానికైతే గెలిపి ఉంటుండు, గెలిపిస్తాము. మాకు అమలు చేయమని మాకు జీతం మేము కన్నా రోడ్డు ఇస్తాం, వచ్చి అడ్డమైన చెత్తెత్తాం. మేము మా మీద కింద చేయగలుగుతున్నాం. కేసీఆర్ సార్ మేము కొద్దిగా పెంచినప్పుడు ఆయన 5,000. చూద్దాం మరి ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయినాక పతారా మరి ఎటు మధ్య చూద్దాం. మరి ఏమనుకుంటారు? మీ ఆడకట్టుకు గుసగుస ఏమి నడుస్తుంది? ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటారు? ఏం కథ
పని చేసే వాళ్ళకి వేయాలి. అంతేనా? పని చేసే వాళ్ళకి ఈసారి మరి ఎవరికి అసలు పని? కేసీఆర్ బెటర్. ఓహో, కేసీఆర్ బెటర్. ఓ మా కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారెంటీలు పెట్టి ఉంటుంది అంటవా? ఏ రుణమాఫీ లేదు, ఏం లేదు. రుణమాఫీ చేస్తాడు ఆగస్టు 15 తారీఖు లోపు. ఏం చేస్తాడో ఏం చేస్తాడో. ఓకే లేదు. కరెంట్ పోతుంది గంట గంటకు. ఓహే, పోతుందా కరెంటు? కరెంట్ పోతుంది. కేసీఆర్ అన్న బియ్యం ఇచ్చిండు, రేషన్ కార్డు ఉన్నోళ్ళకు లేని వాళ్ళకు 10 సంవత్సరాలు బియ్యం ఇచ్చిండు, రేషన్ కార్డు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. ఈయన అయితే ఇప్పుడు బియ్యం ఇస్తలేడు, కరెంటు అందరికి సున్నాని పెట్టిండు. ఇప్పుడు ఇంట్లో ఒక 2 కొడుకులు ఉంటే 2 కొడుకులు బీదోళ్ళే ఉన్నారు. మరి ఒక కొడుకు ఆధార్ కార్డు లేకపోయా, ఒక కొడుకు ఆధార్ కార్డు ఉండే. మరి ఎట్లా? ఒక ఆయనకు 700 వచ్చి ఆయనకు 0 వచ్చాయి. 700 ఎడికలు కడతాడు. ఏం మంచిగా ఉంది, ఆ కేసీఆర్ నయం ఉన్నది. అది తెల్ల కారం లేకున్నా గానీ రైతు బంధు పడ్డది. ఇప్పుడు రైతు బంధు పడతలేదు, ఏం పడకపోయి. అసలు కేసీఆర్ నయమయ్యా నాకు తెలిసిన జీవి మరి ఎరుగుస్తుంది. జీవి అంటే కేసీఆర్ కే గుద్దుతాం అంతేనా? కారు గుర్తుకే గుద్ది అన్ని మేము ఫలితాలు చేసుకుంటాం అంతే అయ్యా. గదే ఇప్పుడు గాలి ఎటు మలుపుదాం అనుకుంటున్నావు? ఏమో నేను చెట్టు మలుపుదాం అనుకోవట్లేదు. అంటే నీకు ఓటు లేదా? ఎట్లా ఉంది? ఉన్నదా? అంటే బలం జర బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఎర్ర జెండా? నేను దేనికి వేయాలనుకోవట్లేదు. ఎవరు చక్కగా చేస్తలేరు. నోటకేనా? నోటకే ఈసారి షూర్. అంతేనా? అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారెంటీలు పెట్టి ఏమైనా మంచిగా అనిపిస్తలేదా? ఎట్లా? ఎవరైనా 10 ఏళ్ళకి వచ్చినంత వరకే, 10 ఏళ్ళకి వచ్చినంత వరకే చూస్తారు ఎవరైనా మన సైడ్. తర్వాత చూస్తారా? చూడరు కదా. ఈసారి నోటకేనట. మరి ఏమేమంటావు చూద్దాం. చెప్పా మరి ఈ సంగతి చెప్పు. నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? మరి ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు ఓటు? అంటే 10 అందరు వస్తున్నారు కానీ అది చేద్దాం ఇది చేద్దాం అని అంటారు కానీ ఏది చెయ్యరు. సేమ్ అన్న చెప్పిన లెక్కనే నోటాకి ఇస్తాం. అంతేనా? అంతే. అది పడుతుంది నోట వచ్చేది పోయేది ఓ రామశిలక. ఈసారి ఓటు నోటకే ఎరుక. ఆడికి వచ్చింది కథ. పోరగాళ్ళు కూడా మరి ఇసుక పడ్డారు. వాళ్ళకు ఉద్యోగాలు సద్యోగాలు వేయలేమా? ఏదో షాపులలో పనిచేస్తున్నారట. పార్లమెంట్ పండుగ వస్తుంది, ఓట పండుగ దగ్గర పడ్డది. ఏ గాలి ఎట్లా వస్తుంది మీ దిక్కు? ఎటు అవుతుంది? అంతేనా? కాంగ్రెస్ పార్టీ కాంగ్రెసేనా? బీజేపీ బీఆర్ఎస్ కు అన్ని చేసినవే కదా, దీన్ని చూడాలి కదా. తర్వాత నెక్స్ట్ మరి ఇక్కడ బలం దేనికుంది? ఎవరు వస్తే బాగుంటది అంటావు నీ అందాదా? ఉంటది, బీజేపీ మీద ఉంది. అంతేనా? కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారెంటీలు పెట్టిదట, అన్ని అమలు చేసామంటున్నారు. మరి జనాలు ఇటు మనకపోయినా ఎట్లా? ఎవరు ఇష్టం వాళ్ళకి. అంటే ఇక్కడ మాత్రం జర పట్టు దేనికుందంటావు? పట్టు బీజేపీకే ఉంది అన్నమాట వస్తుంది. బీజేపీకి తెలంగాణ ఎన్ని సీట్లు వచ్చారా? చెప్పలేం, వచ్చేదాకా. కోపు అయితే ఎక్కువ ఉన్నది. అంత కోపు ఎవరు గ్యారంటీ పెట్టలేదు. ఏమంటావు? అందులో దేనికోసం కానీ అక్కడ మీ మహబూబ్నగర్ బీఆర్ఎస్ ఉందా, బీజేపీ కాంగ్రెస్ ఎర్ర జెండా? అంతేనా? ఇప్పుడు నీకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా అనిపిస్తుందా? మునుపు కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉందా? మరి బీజేపీ కోరుకుంటున్నావా? అసలు ఏం నడుస్తుంది? సంవత్సరం అయ్యింది, ఒక సంవత్సరం అయింది హైదరాబాద్ ఆంధ్ర ఎట్టుందే పలుకుబడి? ఆంధ్రాలో నార్మల్ బాగుంటది. జగన్ కు దెబ్బ తాకింది సానుభూతి చూపిస్తారా జనాలు? అంటే వాళ్ళు చూపిస్తారు, మనం అంత పట్టించుకోవాలి. దెబ్బ నిజమే అంటవా ఉత్తదే అంటవా? ఏమో మనకు తెలియదు ఏం జరిగిందో, మనకి సర్లే అని చెప్పి. సరే మరి ఏపీలో ఈసారి కూటమిద గద్దె జగన్ దా? నేనైతే చంద్రబాబు రావాలని కోరుకుంటాను. అంతేనా? నువ్వేం కోరుకుంటారు? జగన్ రాలని కోరుకోం కానీ ఖచ్చితంగా చంద్రబాబు రాలని కోరుకుంటాం. అంతేనా? జగన్ ఏం తక్కువ చేసిన పిల్ల నవరత్నాలు పెట్టి అమ్మఒడి కట్టగా కట్టుకుంటే పోయి అకౌంట్ పైసలు పడుతున్నాయట. రాలేదు కదా అమ్మఒడి, మీకు ఇవ్వాలి రాలేదా? నాకేం రాలేగా. అంటే నీకు జగన్ పరిపాలన మంచిగా అనిపిస్తాడా? ఇట్లా మంచిగా ఉంటుందో మనకెట్లా తెలుస్తుంది అది మంచిగా ఉందా లేదనేసి. మనకి ఎవరు వచ్చినా మన కష్టాలు మనకి తక్కువగా పోతుంది. ఇక మరి తెలంగాణ మరి రాజకీయం లేకుండా మరి రంకెలేస్తుంది. ఇక మరి రాంగ పోగా మరి ఇంకా రేపు మరి ఎట్లయితే ఏం కథ. కానీ ఇప్పటి వరకు అయితే ఇక ఎవరి కడుపులలో ఉన్న ఆంబాయం వాళ్ళు ఎడవస్తూనే ఉన్నారు. మరి కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత మెహిదీపట్నం గడ్డ.
గమ్మతి వార్తలు.